నమస్తే, నేను సుమలత. వెల్కమ్ టు వాస్తవాలు లైవ్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుందో మీడియా ద్వారా వివరించిన సుప్రియా శ్రీనేట్. సంక్రాంతి వేడుకలను చాలా అద్భుతంగా జరుపుకుందాం అనుకున్నాం, కానీ తిరుపతి తొక్కిసలాట ఘటన వల్ల ఈసారి జరుపుకోలేకపోతున్నాం పవన్ కళ్యాణ్. గోషామహల్లో మరోసారి కుంగిన చాక్వాడి నాలా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు టీటీడీ పెడచెవిన పెడుతుందా? ఏం అనుభవం ఉందని బిఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేశారు వంగవీటి నరేంద్ర. మగధనం చూపించాలంటే జిమ్నాస్టిక్స్ చేయండి, ఆర్మీలో చేరండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజాపాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంతా దోపిడీ. పాపని అపహరించిన మహిళా నిందితుల వివరాలు ప్రెస్ మీట్ లో వెల్లడించిన జిల్లా ఎస్పీ. జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుందో మీడియా ద్వారా ప్రజలకు వివరించిన ఏఐసీసీ సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ చైర్పర్సన్ శ్రీమతి సుప్రియా శ్రీనేట్. आजाद भारत में पहली बार सूट बूट की नरेंद्र मोदी सरकार ने इनकम टैक्स को कॉर्पोरेट टैक्स से ज्यादा कर दिया है। मतलब जो धन्ना सेठ इस देश के गरीब वर्ग से कम टैक्स दे रहे हैं, गला आपका रेता जा रहा है टैक्स पर, आपके बच्चों की पढ़ाई आपकी दवाई पर उसका असर पड़ रहा है। तो शुरुआत तो गब्बर सिंह टैक्स से ही करनी पड़ेगी। छुट्टियों का माहौल था, आप लोग भी गए होंगे सिनेमा देखने। लड़के ने कहा हो मैं नमक वाला पॉपकॉर्न खाऊंगा, बच्ची ने कहा हो कि मैं तो कैरेमल खाऊंगी, हो सकता है धर्म पत्नी ने कह दिया हो मैं तो मिक्स खाऊंगी। अब वही अड़चन आ गई, जीएसटी कौन सा लगेगा, 5 लगेगा, 12 लगेगा, 18 लगेगा। ये गुत्थी सुलझाने में पूरा देश उलझा हुआ है। आपकी पॉकेट में 500 रुपए है, 50 लाख रुपए है, सरकार को कोई फर्क नहीं पड़ता, एक बराबर जीएसटी का टैक्स देना है। और इसीलिए इनडायरेक्ट टैक्स को डीमेरिट टैक्स कहा गया है। इस देश का सबसे अमीर आदमी मुंबई के नरीमन पॉइंट पर भी वही टैक्स दे रहा है जो हजरतगंज का रिक्शे वाला दे रहा है। और जीएसटी को जिस तरह से बढ़ाया जा रहा है, रोजमर्रा की आवश्यक वस्तुओं पर जिस तरह से जीएसटी का प्रहार किया जा रहा है, उससे पूरी तरह से रायता फैलाकर रखा है सरकार ने। ऐसी कौन सी चीज है जिस पर सरकार जीएसटी जमकर नहीं वसूल रही है? मोदी सरकार सीना ठोक कर बताती है हमने इस महीने इतना जीएसटी कलेक्ट किया। ये उपलब्धि नहीं है आपकी, ये आपकी विफलता है, क्योंकि इतना जीएसटी कलेक्ट करने का मतलब है आपने गरीब आदमी को और रेता और वसूला। क्योंकि 64% जीएसटी का कलेक्शन इस देश की निचली 50% आबादी से आ रहा है। సంక్రాంతి వేడుకలను చాలా అద్భుతంగా జరుపుకుందాం అనుకున్నాను, కానీ తిరుపతి తొక్కిసలాట ఘటన వల్ల ఈసారి జరపలేకపోతున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం, ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం, కానీ స్కూల్ వరకే పరిమితం చేశాం. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది. అందువల్ల అందరూ డాంపెన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం తక్కువ, దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు. కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుందాం. కుదిరితే ఈ దసరా బాగా చేద్దాం. గోషామహల్లో మరోసారి కుంగిన చాక్వాడి నాలలో ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాలా కుంగి కూరుకుపోయిన క్రషర్ లారీ, ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు చేస్తుండగా ఇప్పుడు మరో నాలా కుంగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. నాలా మొత్తం పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న స్థానికులు. ఈ నాలా అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఈ మహేందర్ గారికి, ఈ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి
అని చెప్పినాము. అయితే వాళ్ళు దీన్ని ఈ నాలా మటుకు మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇవాళ చూడండి ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది. ఇట్లాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి ఓన్ పానాలు తీస్తారు. ప్రజలు నడిచే రోడ్డు ఇది. రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకపోతే ఆటోనో లేక కారో ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ గాని అలాగే డిప్యూటీ కమిషనర్ గాని అడుగుతున్నా. మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వర్కే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. అయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు. మేము ఈ గాని అలాగే డిప్యూటీ కమిషనర్ గాని ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు ఇచ్చిన పర్మిషన్ సగం మట్టుకే ఉంది, ఇట్లా కుదరదు. మీరు మొత్తం నాలా కన్స్ట్రక్ట్ చేయండి. మీకు ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నారు? అధికారులు దీని మీద స్పందించాలి. మీ సగం పర్మిషన్ ఇచ్చి పనులు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. దీని కాకుండా మీరు మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా నాలాని కంప్లీట్ చేయండి. లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందికి పడతారు. ఎవరైనా పడి చనిపోయిన విధంగా స్పందిస్తారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. సార్, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. దీన్ని మీరు చాలా లైట్ గా తీసుకొని ఒక 25%, 35% కడతాము. తర్వాత నాలో ఉంది కదా మంచిగానే ఉందంటే మీరు మంచిగా ఉందని ఎట్లా చెప్తారు? రేపు ఇప్పుడు ఇలా చూసి కదా ఇట్లనే అది పడిపోతే ఎవరు జిమ్మేదారి? ప్రజల ప్రాణాలు పోతే ఎవరు జిమ్మేదారి? నేను ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ గారిని మరోసారి విజ్ఞప్తున్నా సార్, ఈ నాలకు సంబంధించిన మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఓన్లీ 25-30% వరకే మనకు పర్మిషన్ ఇచ్చిరు. అది కుదరదు. ఈ నాలా కడితే మొత్తం కడితేనే ఇది 100% కడితేనే రేపు రాబోయే కాలంలో మంచిగా ఉంటుంది. లేకుంటే ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే మళ్ళా పడుతుంది, మళ్ళా కన్స్ట్రక్షన్. గత ఏడాది 2 ఏళ్ల నుంచి గోశాలలో ఎప్పుడు కన్స్ట్రక్షన్ వర్కే నడుస్తుంది. ఇది ఇలాగే నడుచుకుంటూ పోతే ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉంటారనేది మీరు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వెంటనే ఈ గారు డిప్యూటీ కమిషనర్ గారు దీన్ని స్పందించాలి. వీడికి రావాలి, వీళ్ళ పరిస్థితి ఏందో చూడాలి. మాకు తక్కిన రోడ్డు కూడా శాంక్షన్ తొందరగా చేయాలి. లేని పక్షంలో ప్రజలతోని ఇదే నాలా మీద ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ దారుసలాం రోడ్డుకెంచి మన నాలా ఉంది కదా, నాలా వరకు చేపట్టాలి. ఎందుకంటే నాలా పక్క కూడా ఒక 25-30% అయింది. ఇది ఒక 25-30%, ఇంకా 50% అట్లనే ఉంది. ఆ 50% కి నేను గాని అడిగినా, సార్ మీకు ఆర్డర్ వచ్చిందంటే లేదు వినోద్ రాలేదు ఆర్డర్, మాకు ఇంతవరకే పని చెప్పి మేము ఇంతే చేస్తామన్నట్టు ఆయన మాట్లాడుతున్నాం. అంటే నేను గవర్నమెంట్ ఏమడుగుతున్నా అంటే సగం ఇక్కడ కొత్తది, సగం అక్కడ కొత్తది, మధ్యలో పాతది పెడితే మొత్తం పాతది పడిపోతే ఎవరు జిమ్మేదారి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు టీటీడీ చెవిన పెడుతుందా? తిరుమలలో వీఐపీ ఫోకస్ ఎక్కువైంది. వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపిన పవన్ కళ్యాణ్, వీఐపీ దర్శనాలపై దృష్టి పెట్టాలని నిన్న వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్, నేడు ఉదయమే భారీ ఎత్తున వీఐపీ దర్శనాలకు అనుమతించిన టీటీడీ. ఇదే చెప్తా ఉన్నా, టీటీడీ బోర్డు మనకి వీఐపీ ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. వీఐపీలు ముందు కాదు, ప్రథమ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్. సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి. ఈఓ గారికి కానీ అడిషనల్ ఈఓ గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా, వీఐపీ ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే 9 గంటలు, 12 గంటలు, 8 గంటలు ఇది తప్పు. ఇది ఏం అనుభవం ఉందని బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేశారు. ఎన్నికల్లో టీడీపీకి బాగా ఊదినందుకేనా చంద్రబాబు తన స్వార్థం కోసం, పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు? నిన్నటి ఘటనపై నారా చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవోపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేశారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షాకి, రాష్ట్రపతికి కూడా దీనిపై పూర్తి వివరాలతో లేఖ సమర్పించామన్నారు వంగవీటి నరేంద్ర, వైఎస్ఆర్సీపీ నేత. వాళ్ళని తీసుకొచ్చి మీరు అలాంటి స్థానంలో కూర్చోబెట్టి మీ పబ్లిసిటీల కోసం, మీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో ఎంతకాలం ఆడుకుంటారు? ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక హ్యాబిట్యుయేటెడ్ ప్రొసీజర్ అయిపోయింది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆ రోజున గోదావరి పుష్కరాల్లో కూడా వాళ్ళ కుటుంబ పరంగా వచ్చి అక్కడ స్నానాచరించాలంటే ఒక ముఖ్యమంత్రి ఏదన్నా ఒక పవిత్రమైన కార్యం చేస్తే ఎవరి కోసం చేస్తారంటే, చేస్తే తన స్వార్థం కోసం చేయాలి లేదా ప్రజల కోసం చేయాలి. ఇప్పుడు ఆయన చేసిన ఆ పవిత్రమైన స్నానం వల్ల ఎవరికి లాభం కలిగింది?
23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంత బాధ అనిపించింది. ఎన్ని కుటుంబాలు ఆ రోజు ఆ యొక్క పవిత్రమైన స్నానం గురించి వచ్చి వాళ్ళు ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేది. పోనీ నీ మీటింగులకు వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఎక్కడైనా కూడా సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుందా? వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారని చెప్పి నమ్మకం ఉందా? మొన్న ఎలక్షన్ల సమయంలో జరిగినటువంటి మీ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో పబ్లిక్ బాగా కనిపించని చెప్పి పర్మిషన్ ఒక చోట పెడితే ఇరుకు సందుల్లోకి తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పబ్లిసిటీ స్టంట్తో అక్కడ ప్రకాశం జిల్లాలో కందుకూరులో ఒక 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో ఒక 3 దాకా ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా ప్రాపర్ ఫుల్ స్టాప్ లేకపోవడం ఏంటంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సుమోటో కింద వీటి మీద కేసు నమోదు చేయకపోవటమే. అందుకే వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నిన్న జరిగినటువంటి ఈ యొక్క స్టాంపిడ్కి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద, ఇదే చైర్మన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈఓ మీద నేను ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ల మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని, అట్లానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయినటువంటి అమిత్ షా గారికి కూడా నేను దీనికి మెయిల్ పెట్టి ఆయనకి కంప్లైంట్ రాయడం జరిగింది. అట్లానే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా మేము దీని మీద లెటర్స్ రాసి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని అడ్డుకోవాలని చెప్పని, ముఖ్యమంత్రిగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రజల యొక్క సంక్షేమం కోసం పనికిరాడని చెప్పని ఆయన్ని ఈ యొక్క పదవి నుంచి దిగిపోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ వాళ్ళకి లెటర్లు రాయడం జరిగింది. అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మొగతనం కాదు, అమ్మ లేనిదే సృష్టి లేదు. మొగతనం చూపించాలంటే జిమ్నాస్టిక్స్ చేయండి, ఆర్మీలో చేరండి. అమ్మాయిల దగ్గర మొగతనం చూపిస్తే తొక్కి నార తీస్తామని, క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకు కులం లేదు, తప్పు చేసిన ఎవరినైనా శిక్షించండి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారతీస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ప్రజాపాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంతా పెంచి దోపిడీ. సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్ నుండి కట్తల్కు సాధారణ రోజుల్లో 70 ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని 120 రూపాయలు. అదే కల్వకుర్తికి సాధారణ రోజుల్లో 140 ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని 220 రూపాయలు వసూలు చేస్తున్న ఆర్టీసీ ఫ్రీ బస్సు అని పెట్టి పండుగలకు అంతకంతా రేట్లు పెంచి రేవంత్ ప్రభుత్వం దోచుకుంటుందని ప్రయాణికుల ఆవేదన. స్పెషల్ బస్ అనేటువంటిది ఎందుకు రాదు? స్పెషల్ బస్ అనేటువంటిది ఉంటే హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి కదా. మాకు సంబంధం లేదండి. ఇప్పుడు మీరు హాఫ్ టికెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు 90% పెంచారు. 90% 50 ఉన్నది 100. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కడతాల్కి వెళ్ళాలి. కడతాల్ నార్మల్ టికెట్ ఏమో 60 రూపాయలు, 70 రూపాయలు. ఈరోజు 120 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కల్వకుర్తికి నార్మల్ ఎంత? 120, 140. ఈరోజు 220 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. అంటే 210. ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా? ప్రజాపాలనలో ఇదేనా? రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తా ఉన్నాం.
ఇక్కడ మాట్లాడండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఇతను హ్యాండిక్యాప్ అండి. ఇతను హ్యాండిక్యాప్ అయినా కానీ ఇతనికి ఆఫ్ టికెట్ తీసుకోవాలి అయినా కానీ ఆఫ్ టికెట్ ఇవ్వకుండా ఆఫ్ టికెట్ లేదు మీరు దిగాలనేటువంటి చెప్తా ఉన్నారు. ఇతను వికలాంగుడు. ఇప్పుడు మధ్యలో ఏ విధంగా దిగుమని చెప్తారనేటువంటిది కూడా మేము తెలియాలనేటువంటి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అద్విత ఆచూకీ లభ్యం. పాపని అపహరించిన మహిళ నిందితుల వివరాలను ప్రెస్ మీట్లో వెల్లడించిన జిల్లా ఎస్పీ. ఎవరి దగ్గర పోతారు అట్లా పోతారు అసలు దగ్గర అంతమంది పోలీసు వాళ్ళు చూసారు ఎప్పుడైనా? సార్ మనం ఈ సీసీ ఫుటేజ్ అనేది సార్ పాపని వాళ్ళని చూపిస్తారా సార్? వాళ్ళ ఫాదర్ కూడా మదర్ కూడా మతి స్థిగ్ధం ఏదన్నా లేదు.